వంటకాల ఛానల్కి స్వాగతం. అందరూ బాగున్నారా? అందరం బాగోవాలని హనుమంతుడిని ప్రార్థిస్తున్నా. ఈరోజు మీ ఎదురుకు వచ్చేస్తా మీకు చూపించిపోయేది ఇలా అసలుగా మనకి చేపలు అనమాట. ఇసుకదందులు కూర. మనకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూపిస్తాను మీకు. చూడండి, చేపలు అన్నాక మనకి చాలా రకాలు ఉంటాయి. అందులోని అవి ఒక్కొక్క రకమైన టేస్ట్ వస్తుంటుంది అనమాట. మనకి ఈరోజు ఇసుకదందుల కూర ఎలా వండుకోవాలో అది మనకి ఏమేమి కావాలో చూపిస్తాను, చూడండి. ఇవన్నీ ఇసుకదందులు అంటే మనకి ఇలా ఉంటాయి అన్నమాట. మేమైతే అక్కడే గోదావరి దగ్గర తీసుకున్న అక్కడే చేయించేసి తీసుకొచ్చేసాం అనమాట. అక్కడ చేసేసి ఇచ్చేసారు మనకి. ఈ చేపలకి మనకి ఏమేమి ఎంత పడతాయో మీకు చూపిస్తాను, చూడండి. ఇక ఒక్క 3 ఉల్లిపాయలు, అలాగే 3 పచ్చిమిరపకాయలు, అలాగే కొంచెం మనం మసాలా కూడా మనకి లాంగ్ మొగ్గలు, లాలిక్కాయలు, అలాగే సోంపు, కొంచెం గసగసాలు, కొద్దిగా మిరియాల పొడి, కొంచెం ధనియాలు, అలాగే 1 స్పూన్ మనకి జీలకర్ర, కొద్దిగా కొబ్బరి, అలాగే కొంచెం మనకి పలవలో పువ్వు, ఒక చిన్న రేక అన్నమాట. ఓకే అండి. అలాగే నూనె ఒక 3 స్పూన్లు నూనె. కొంచెం మన చేపల కూర కాబట్టి కొంచెం పడుతుంది అనమాట. నేను లోతు గరిటెలు ఆడితే 3 గరిటెలు నూనె లాగా పోసాను. ఒక 50 గ్రాములు పైనే ఉంటుంది. తగినంత సాల్ట్, 3 స్పూన్లు కారం, 1 స్పూన్ పసుపు, కొద్దిగా కరివేపాకు, ఎండుమిరపకాయ, కొంచెం కొత్తిమీర, అలాగే 2 టమాటాలు ముక్కలు చేసి పెట్టుకున్నాను నేను. ఓకే అండి. మనకు కావాల్సిన పదార్థాలు ఇవి. ఈసారి తయారు చేసే విధానం చూపిస్తాను, చూడండి. లోపల గ్యాస్ వెలిగించేసి పెట్టేసుకుందాం. మనం గ్యాస్ వెలిగించి పెట్టుకున్నాం కదా, నూనె కూడా ఇందులో పోసేసుకుని పెట్టేసుకుందాం. లోపల మనకి నూనె కాగుతూ ఉంటుంది. లోపలికి కూడా కట్ చేసేసుకుందాం. మనకి నూనె కాగింది. లోపల కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసేసుకుందాం. తర్వాత పచ్చిమిరపకాయలు, ఇవన్నీ వేగిపోయి పచ్చిమిరపకాయలు కూడా, ఉల్లిపాయలు కూడా వేసేసుకుంటాం. ఇందులో మనం కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. కొద్దిసేపు మూత పెడదాం. అంటే ఇందులోనే మనం కొద్దిగా పసుపు, సగం మనం చేపలకు పెట్టించుకోవాలి, ఉన్న సగం మనం గ్రేవీలో వేసుకోవాలి. చేప ముక్కలకు కూడా ఉప్పు కారం చక్కగా పడుతుంది. బాగుంటుంది కూర. ఇది మనకి మాంసం ముక్కలాగా ఉంటుంది అన్నమాట. మనం ఈ లోపల ఇలాగా పెట్టేసుకుని ఇచ్చేసుకున్నాం. మళ్ళీ ఒకసారి పెట్టుకున్నాం. మనకి ఈ మసాలా ఉంది కదా, ఈ మసాలా కూడా మనం పౌడర్ చేసేసుకోవాలి. మిక్సీలో ఆడేసుకుని కొట్టుకుని తెచ్చేసుకున్నాం. మనం మిక్సీ కూడా ఆడేసుకున్నాం. ఇది మసాలా మనకి ఉల్లిపాయ కూడా చక్కగా వేగింది.
ఉల్లిపాయ అయితే చక్కగా వేగింది కదా, ఈసారి మనం టమాటాలు కూడా వేసేసుకున్నాం. ఇవి కూడా కొంచెం మెత్తగా మగ్గిదాకా కొద్దిసేపు మూత పెట్టి ఉంచుతాం. మనకి టమాటాలు అయితే చక్కగా మగ్గిపోయినవి. ఈసారి మనం మసాలా కూడా వేసేసుకుంటాం. చక్కగా ఇది కూడా కొంచెంసేపు కొద్దిగా వేగనిద్దాం. మసాలా కూడా వేగింది కదా, మొత్తం అంతా కలిపి మళ్ళీ ఒకసారి ఇలాగా వేసేద్దాం. ఇందులోనే మళ్ళీ కారం అది కూడా వేసేద్దాం. పసుపు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిసేపు మూత పెడదాం. అంటే మసాలా, ఉప్పు, కారం అన్నీ కూడా చక్కగా మగ్గినాయి కదా, కొద్దిగా సేపు వేగింది కదా, మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. కొంచెం కారం వేయడానికి ఇప్పుడు మనం చేపలు కూడా వేసేసుకున్నాం. కొద్దిసేపు చిన్న మంట మీద కొంచెం మగ్గనిద్దాం. కొద్దిసేపు మగ్గినాయి కదా, ఈసారి కొన్ని మసాలాలో దీనిలో నీళ్లు పోసేసుకుని కొద్దిగా వాటర్ కూడా పోసుకున్నాం. ఎందుకంటే టమాటా, ఉల్లిపాయ, చేప అంతా చక్కగా ఉడికి మంచిగా బాగుంటుంది. ఇసుక దొందులు కూర కదా, చాలా బాగుంటుంది. మాంసం కూరలా ఉంటుంది అన్నమాట ఇది. ఒకసారి మనం మూత పెట్టేసుకుని ఉడకనిద్దాం. ఒక 10 నిమిషాలు అయితే మనకి కూర రెడీ అయిపోద్ది. చిన్న మంట మీద పెట్టుకుందాం. అంటే కూర అయితే చక్కగా దగ్గర పడింది. చూసారా, ముక్క కూర కూడా చక్కగా. చేప చూసారా ఎంత తెల్ల పువ్వులా వచ్చేసిందో. చేపలో ఇసుక దొందులు అనమాట. ఇది మన మాంసం ముక్కలా ఉంటుంది అన్నమాట కూర. చేప తిండి ఒకటే ముళ్ళు ఉంటుంది ఇందులోని మధ్యలోని. ఇంకా పిల్లలు కూడా తింటానికి కూడా ఇబ్బంది ఉండదు అన్నమాట. అంటే కూర అయితే చక్కగా రెడీ అయిపోయింది. ఒకసారి పూట కూడా అలా ఉండాలి, ఎందుకంటే కొంచెం మనకు చల్లారేటప్పటికి టమాటా, ఉల్లిపాయ అన్నీ వేసుకున్న దాని మీద దగ్గర పడుతుంది అన్నమాట. ఇగురు కూర కదా, చక్కగా బాగుంటుంది. మనం ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని దింపేసుకుందాం. గ్యాస్ అయితే పెట్టేస్తున్నాను. చూసారు కదా, చక్కగా ఇసుక దందులు కూర అనమాట. చాలా బాగా వచ్చిందండి. మీకు మనకి ఇసుక దందులు కూర అనమాట. చాలా బాగా వచ్చింది, మంచి వాసన అవుతుంది. ఇది మాంసం కూరలా ఉంటుంది అనమాట. మీకు తయారు చేసే విధానం చూపించాను కదా, కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మీరు కూడా ఎలా వండుకుని చూడండి, చాలా బాగుంటుంది. ఇది ఒకటే ముళ్ళు ఉంటుంది, మంచిగా బాగుంటుంది, మాంసం ముక్కలాగా ఉంటుంది అనమాట. ఓకేనండి, మీకు నచ్చింది అనుకుంటే నచ్చితే కనుక షేర్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక ఐటమ్తో మీ ఎదురుకు వస్తాను.